ప్రభుత్వం సుపరిపాలనకు ఏడాది. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలో ర్యాలీ. బివి జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పలు పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు. కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు ఏడాది అయిన సందర్భంగా నేడు నియోజకవర్గ వ్యాప్తిగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పలు పార్టీ కార్యక్రమాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వాటిలో భాగంగా సోగనూరు రోడ్ జెడ్పీటీసీ బాయ్స్ స్కూల్ సమీపంలో సోగనూరు బీటీ రోడ్డు నిర్మాణానికి 2 కోట్ల నిధులతో భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరణ చేశారు. ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ నందు కూటమి ప్రభుత్వం తొలి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సుపరిపాలన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రభుత్వం అందించే పథకాలు మరియు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ప్రసంగించారు. అనంతరం శివ సర్కిల్ నుండి గూడేకల్ సచివాలయం వరకు పార్టీ శ్రేణులతో పాదయాత్ర చేశారు. గూడేకల్ సచివాలయం నందు మరియు మటన్ మార్కెట్ నందు పలు రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. పార్టీ నాయకులతోనూ కార్యకర్తలతోనూ కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాలు ముగిసిన అనంతరం గుడేకల్ గ్రామంలో కార్యకర్తలతో మరియు స్థానిక ప్రజలతో కలిసి భోజనం చేసి పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శిలాఫలకాలకే పరిమితమైన ఆ శిలాఫలకం వేసిందెవరు? శిలాఫలకం మీద నుంచి ఆ ప్రాజెక్టు తెచ్చిందెవరు? దానికి నిధులు కేటాయించిందెవరు? మరి మీరు శిలాఫలకం మీరే వేసుంటే 5 సంవత్సరాల్లో మరి ఏం చేస్తున్నారు? గడ్డి పీకుతున్నారా అని అడుగుతున్నా. 5 సంవత్సరాల టెక్స్టైల్ పార్కును మీరు తేవచ్చు కదా. రేపు అందుకే మళ్ళీ చెబుతున్నాం, రోజులు లెక్క పెట్టుకుంటున్నాం. సంవత్సరం పాలనలో ఏ పనులైతే పూర్తి చేశామో అవన్నీ కూడా తక్షణమే మళ్ళీ ఆ కార్యక్రమాలన్నీ రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఒక్క చేనేతకు, అదే రకంగా మన ప్రాంతంలో ఉన్న యువతకు మొత్తం ఎంప్లాయ్మెంట్ రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ అతి త్వరలో ముందుకు తీసుకుపోతున్నామని శుభవార్త చెబుతున్నాం. నిన్నలాక మొన్ననే టెక్స్టైల్ పార్క్ ప్రారంభించిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి టెండర్ కూడా పిలిపించామనే శుభవార్త మీకు తెలియజేస్తున్నాం. ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చేనేతలకు, మళ్ళీ చదువుకున్న పిల్లలందరికీ కూడా ఉపాధి కల్పించేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. ఈ రోజు ఇక్కడి నుంచి వస్తున్నా, నేను ఎక్కడి నుంచి వస్తున్నా, సోగనూరు రోడ్డు నుంచి. ఆ ఊరికి పోవాలంటే ఎమ్మిగనూరులో ఎవరి మీదైనా కక్ష ఉంటే రాష్ట్రంలో కోడుమూరు నుంచి ఎమ్మిగనూరు రోడ్లు ఆటోలో తీసుకొని వస్తే, ఇక్కడ నుంచి మన ఊరు సోగనూరుకి ఆటోలో తీసుకపోతే గుండెపోటున్నాడు, ఆరోగ్యం బాగలేనాడు, అక్కడే చచ్చిపోతాడు. మరి అటువంటి రోడ్లు ఆ రోజున నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు రోడ్డు వేశారు తెలుగుదేశం ప్రభుత్వంలో. మళ్ళీ రోడ్డు వేసింది గర్వంగా చెప్పుకుంటాం, అదే తెలుగుదేశం ప్రభుత్వమే. మళ్ళీ ఈ రోజు 2 కోట్ల రూపాయలతో సోగునూరుకి ఇనాగరేషన్ చేసి ఆ రోడ్డుని మోహన్ రెడ్డి కొడుకు తర్వాత మోహన్ రెడ్డి కొడుకే తీసుకొస్తారనే విధంగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ సంవత్సరం రోజుల లోపల ఇక్కడ నుంచి సోమప్ప విగ్రహం సాక్షిగా ఇక్కడ నుంచే పాదయాత్ర పెట్టి గుడేకల్లుకు నడిచిపోతున్నాం. గుడేకల్లుకు ఊరికే నడిచిపోవడంలే మనం, అక్కడ కూడా చరిత్రలో పనులు, రోడ్లు, డ్రైనేజీలే కాకుండా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఎల్ఎల్సి బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జిని కూడా వెడల్పు చేసేదానికి ఈ రోజు మనం శంకుస్థాపన చేస్తున్నాం. అంటే 5 సంవత్సరాలలో ఎక్కడ చూసినా అభివృద్ధి, సంక్షేమం. మరి దొంగలు మాట్లాడుతున్నారు కొంతమంది వైసీపీ నాయకులు. ఏం మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చాక సూపర్ 6 లో ఏమీ అమలు చేయడం లేదంట, ఏమీ జరగలేదంట. ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యేలు నడిపొట్టున గడ్డ మీద నిలబడి పద్మశ్రీ మాచారి సోమప్ప సాక్షిగా నేను ఒక మాట గుర్తు చేస్తున్నా. ప్రతి ఒక్కరు నిజమా అవునా కాదా అనేది మీరే సమాధానం
సంవత్సరాలు నాశనం చేసి మళ్ళీ ఆ ప్రాజెక్టును చంపేస్తే మొన్నగాక మొన్న ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో మళ్ళీ ఆ ప్రాజెక్టుకు ప్రాణం పోసి తెచ్చింది మన ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కాదా? మరి రెండో విషయానికి ఎమ్మెగనూరు పట్టణం గురించి వస్తే కీర్తి చేసిన నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారి కళ ఏదైతే ఈ ఎమ్మెగనూరు టౌన్ లో అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, ప్రతి ఒక్క అగ్రకులాలు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా తాగడానికి నీళ్లు, ఆ నీళ్లకు సంబంధించినప్పుడు మళ్ళీ 146 కోట్లతో ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ఉంటే ఇదే సోమప్ప విగ్రహం సాక్షిగా పెద్దలు ఆ యొక్క పైలాన్ని అక్కడ వేస్తే ఆ యొక్క ప్రాజెక్ట్ వస్తే తాగడానికి నీళ్లు వస్తాయని చెప్పి గాజుల దిన్న నుంచి ఇక్కడికి ఆ ప్రాజెక్టును తీసుకొని వస్తే 5 సంవత్సరాలు ఆ పైలానికి నా మొహం కూడా కనపడకుండా పేపర్లు వేసి అంటించారు. అంటించిన తరువాత నేను దానికి కూడా బాధపడలే. తెచ్చిన ప్రాజెక్టుని కనీసం 5 ఏళ్ళు మీరు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. మళ్ళీ ఈ రోజు గర్వంగా చెబుతున్నా, వారం 5 రోజులు 10 రోజుల కిందటే 156 కోట్లతో మళ్ళీ ఆ ప్రాజెక్టుని శాంక్షన్ చేసుకొని వచ్చి అతి త్వరలోనే మంత్రి నారాయణ గారి చేతుల మీదుగా మన ఎమ్మెగనూరు టౌన్కు మళ్ళీ తాగడానికి 1 గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 4 గంటలు కాదు, 24 గంటలు నీళ్లు వచ్చే విధంగా, ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే విధంగా ఆ ప్రాజెక్టును మళ్ళీ సాధించుకొని వచ్చినామని శుభవార్త చెబుతున్నాం. అంతేకాకుండా ఈరోజు చేనేతలు అధికంగా ఉన్నటువంటి మన ప్రాంతంలో మెగా టెక్స్టైల్ పార్కు తెచ్చింది ఎవరు? శిలాఫలకం వేసింది ఎవరు? వేసిన శిలాఫలకాన్ని దొంగలెత్తుకుపోయినట్టు కడపకు తరలించిన పెద్దలు ఎవరో మీరు సమాధానం చెప్పాలా? నాకు ఎప్పుడు మళ్ళీ మళ్ళీ అవకాశం వచ్చినప్పుడంతా చెబుతున్నా, మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎమ్మెల్యే పదవి అనేది నాకు ఒక పదవి కాదు. కీర్తి శేషుల తండ్రి పివి మోహన్ రెడ్డి గారు మంత్రిగా, నేను ఎమ్మెల్యేగా ఇదివరకే చేస్తున్నా. మళ్ళీ రెండవసారి నిలబడినప్పుడు కూడా ప్రతి ఒక్క కార్యకర్తలే కాదు, జిల్లాలో కానీ బయట కానీ చాలా మంది ఒక మాట మాట్లాడతారు. మోహన్ రెడ్డికి ఒకడే కొడుకు, మోహన్ రెడ్డి ఒకడే, బంధువులు లేరు, ఎవరూ లేరు ఎమ్మెగనూరులో, ఏమి చేసినా చెల్లుతుందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రవర్తించేటువంటి వ్యక్తులకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, ప్రతి ఒక్క అగ్ర కులాలు కానీ ప్రతి ఒక్కరు కానీ కులాలకు అతీతంగా ఎమ్మెగనూరు గడ్డ మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క గడ్డ మీద వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని మీ అందరినీ చూసినప్పుడు నా కుటుంబంలో నేను ఒక్కరిని కాదు, ఇన్ని వేల మంది ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక కొడుకుగా ప్రతి ఒక్కరు కాపాడుకునేటువంటి పరిస్థితి ఈరోజు. చాలా మంది నాయకులు ఎలక్షన్ల ముందులో కానీ ఎలక్షన్ల ముందున్నప్పుడు నన్ను కూటమి వ్యక్తిగా ప్రకటించిన తర్వాత కూడా ఎక్కడ లేని నాటకాలు, ఎక్కడ లేని డ్రామాలు నీ కళ్ళతోనే నేను చూశాను. మరి ఈరోజు కష్టపడి పనిచేసి నమ్ముకొని పార్టీని స్వచ్ఛంగా పనిచేసేటువంటి ప్రతి ఒక్కరిని కులము లేదు, మతము లేదు, పేదవాడు కాదు, ఏ చిన్నవాడైనా కూడా అగ్రతాంబూలం ఇచ్చి అన్ని పదవుల్లో కూర్చోబెట్టే బాధ్యత నాది 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 అని చెప్పి మీకందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు నారా లోకేష్ బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెబుతున్నారు, పార్టీలో ఉండి పార్టీలో కోమర్టు రాజకీయాలు చేసే వాళ్ళకు స్థానమే లేదు. మహానాడులోనే మీరు విన్నారు, ఏదైనా ఉన్నా సక్రమంగా పార్టీని ముందుకు నడిపే విధానాన్ని ఒక పద్ధతి ప్రకారంగా నడుపుకోవాలి తప్ప అధిష్టానం ఉంది మనకు. నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు ఉన్నారు, వారి యొక్క ఆదేశాలని తూచా తప్పకుండా పాటించేవారి జయనాగేశ్వర రెడ్డి అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. చివరిగా నేను ముగించే ముందర
ఈ సర్కిల్ మీద నుంచి మనందరం కూడా ఎన్నో సార్లు ధర్నాలు చేశాం, ఇబ్బందులు పడ్డాం, ఇళ్ళ గురించి పోరాటం చేశాం, పేదల పట్టాల గురించి పోరాటం చేశాం. ఈ అన్ని విషయాలు చెప్పినప్పుడు రానున్న రోజుల్లో అత్యంత ముఖ్యమైన ప్రోగ్రాం అతి త్వరలోనే ఏర్పాటు చేయబోయేటువంటి కార్యక్రమం ఏమంటే విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని, కీర్తిశేషులు నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారి విగ్రహాన్ని, ఈ రెండింటిని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమే నెక్స్ట్ కార్యక్రమాన్ని తెలియజేస్తూ, ఆ కార్యక్రమం తర్వాత పేదలకు మా తండ్రి గారు ఇచ్చిన పట్టాలు గాని ఇల్లు గాని ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి వారి ఆశీర్వాదంతో, నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ప్రతి గ్రామంలో ఎమ్మెగనూరు టౌన్